ఫస్ట్ పైథాన్ గురించి తెలుసుకునే ముందు పైథాన్ ఎందుకు వాడతారు, ఆ, దాన్ని ఎందుకు ఎక్కువ మంది యూజ్ చేస్తారో తెలుసుకోవాలి. ఇప్పుడు పైథాన్ ఇస్ ఎ వెరీ పాపులర్ బిగినర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకంటే దానికి సింపుల్ సింటాక్స్ ఉంటుంది, ఎక్కువ పెద్ద సింటాక్స్ రాయాల్సిన అవసరం లేదు. వై వీ లెర్న్ పైథాన్? ఈజీ టు రైట్ అండ్ రీడ్. వెబ్ డెవలప్మెంట్లో ఇంకా మెయిన్గా ఏఐలో డేటా సైన్స్లో చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు వాటిని. అవి యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇది ఇంత సింపుల్ది యూజ్ చేసుకొని పెద్ద పెద్ద వండర్స్ క్రియేట్ చేయొచ్చు ఈ సింపుల్ పైథాన్ లాంగ్వేజ్తోని. ఇక్కడ మన ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా ఉంది, ఓకే. కానీ జాబ్స్ మాత్రం పైథాన్కి ఎక్కువ లేవు, అదే ప్రాబ్లం. అంటే చిన్న జాబ్స్ లేకపోవడానికి కారణం ఏంటంటే ఇది చాలా ఈజీ లాంగ్వేజ్, దీనికి సెక్యూరిటీ కూడా ఉండదు. కానీ కానీ ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది పైథాన్, అందుకనే నేర్చుకోవాలి. ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్ మీకు తర్వాత నేర్పిస్తాను. పైథాన్ని మనం ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా అది మనం స్లోగా నేర్చుకోవచ్చు. పైథాన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రతిదానికి ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయాలంటే దానికి క్రిటికల్ థింకింగ్ కావాలి. ఇప్పుడు పైథాన్ని డౌన్లోడ్ ఎట్లా చేయాలో నేర్చుకుందాం. మన మొబైల్లో డౌన్లోడ్ చేయాలంటే ప్లేస్టోర్కి వెళ్ళి సర్చ్లోకి వెళ్ళి పైడ్రాయిడ్ 3 అని కొట్టవచ్చు. పైడ్రాయిడ్ 3 అని టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇగో ఇక్కడ సెకండ్ అని వచ్చింది, సెకండ్ పైడ్రాయిడ్ 3 అని వచ్చింది కదా, దాన్ని ఇన్స్టాల్ కొట్టేసేయాలి. ఇన్స్టాల్ కొట్టేసిన తర్వాత ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ కొట్టేసేయాలి. బిగినర్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. కంటిన్యూ కొట్టేసేయాలి. కంటిన్యూ కొట్టేసేయాలి. క్రియేటింగ్ యువర్ పైథాన్ ఐడిల్, ఓకే. కంటిన్యూ కొట్టేయచ్చు. నెక్స్ట్ అక్కడ యారో మార్క్ కొట్టేయచ్చు, కొట్టేయచ్చు యారో మార్క్, ఓకే. కొట్టిన తర్వాత ఇక్కడ మన కోడ్ ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది. మనం ఇక్కడ ఏమన్నా కోడ్ టైప్ చేసుకోవచ్చు. కోడ్ టైప్ చేసి రన్ కూడా చేయొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రింట్ హలో అని రాస్తున్నాను, ఓకే. మనం ఇప్పుడు ఇన్స్టాలేషన్ అండ్ పీసీ చూద్దాం. ఇన్స్టాలేషన్ అండ్ పీసీ చేయాలంటే ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి పైథాన్ డౌన్లోడ్ అని కొట్టాలి. అక్కడ పైథాన్ డౌన్లోడ్ ఫస్ట్ అని వచ్చింది కదా, ఓకే. ఫస్ట్ దాన్ని కొట్టేసిన తర్వాత ఇక్కడ పైథాన్ డౌన్లోడ్ ఉందా, డౌన్లోడ్ కొట్టేసేయాలి. డౌన్లోడ్ కొట్టేసిన తర్వాత అక్కడ మళ్ళీ ఇన్స్టాల్ కూడా చేసేయాలి. డౌన్లోడ్ ఉన్న ఇన్స్టాల్ కూడా చేస్తే అక్కడ చేసిన తర్వాత ఫైల్ మేనేజర్లో సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ వెళ్ళి విజువల్ స్టూడియో కోడ్ అని కొట్టాలి. విజువల్ స్టూడియో కోడ్ ఇక్కడ వచ్చేసింది, ఓకే. డౌన్లోడ్ కొట్టేద్దాం అక్కడ, ఓకే. సారీ, కింద ఉంది, డౌన్లోడ్ కొట్టేద్దాం, ఓకే. అక్కడ ఇది యాక్చువల్లీ విండోసే తయారు చేసింది యాక్చువల్లీ దీన్ని. అక్కడ డౌన్లోడ్ కొట్టేయచ్చు. దీన్ని కూడా డౌన్లోడ్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫైల్ మేనేజర్ లోపలికి వెళ్ళి డాక్యుమెంట్లో ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లో పైథాన్ని పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఆ ఫోల్డర్ మీద నొక్కి ఓపెన్ ఇన్ టెర్మినల్ కొట్టాలి. ఓపెన్ ఇన్ టెర్మినల్ కొట్టిన తర్వాత దాన్ని CODE స్పేస్ ఇచ్చి డాట్ పెట్టేస్తే ఓపెన్ అయిపోతుంది అన్నమాట మన కోడ్, ఓకే. ఓపెన్ అయిపోయింది ఇప్పుడు, ఓకే. విజువల్ కోడ్ స్టూడియో ఓపెన్ అయిపోతుంది ఆటోమేటిక్గా, ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. అక్కడ ఫోల్డర్ ప్లస్ మీద కొట్టి అంతే. ఇంకా ఇక్కడ ఆ ఫోల్డర్లో